ఇక్కడ నలుగురిని అక్కడ నలుగురిని పెడతావు, ఓకేనా? ఓకే, మీరు సూపర్ సార్. మీరు ఎక్స్పర్టే సార్, మీరు ఎక్స్పర్టే. ఆ బట్టలు ఉంచాలా తీసేయాలా? సార్ ఉంచుతాలే. పడుకుంటావా? వెనకాల బీచ్ పెడతా. సార్ మరీ బాగోదేమో సార్. పోనీ వంగుంటావా? వద్దులే. ఈడెట్టా చూసినా ఒకేలా ఉన్నాడు. సార్ ఈ ఫోజులు ఇమ్మంటారా? చాలే, ఇప్పటికే చూడలేక చేస్తున్నాం. నీ మోనికి జాలేరా. అలాగే సార్. ఇదిగో బయట బల్ల మీద కూర్చో, ఫోటోలు బాగా కడిగి అచ్చు వేసిస్తాను. ఏంటి కడిగి అచ్చు వేయిస్తారా? ఆడంతేలే, వదిలే. ఇదిగో డబ్బులు ఇచ్చేళ్ళు. నా ఫోటోలు నా చేతికి ఇవ్వద్దు సార్. మరి అమ్మాయి చేతికి ఇవ్వాలా? మేము తన్నులు తినాలా? చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. అయ్యయ్యో అది కాదండి. నేను అడ్రస్ ఇస్తాను, కొరియర్లో మీరు పంపించండి. ఎందుకో? అర్థమైంది బిడ్డ, నీ లెక్క మొత్తం అర్థమైంది. పైసలు కొట్టు, అడ్రస్ చెప్పు, అట్నుంచి అటే ఇంటికి పో, ఫోటోలు వస్తాయి. సమజే? సమజే సమజే. డబ్బులు ఇవ్వు. ఇస్తాను ఇస్తాను. వెళ్ళు. ఇదిగో వెనక దొరకకుండా వెళ్ళు, ఫోటోలు వెనకాలే వస్తాయిలే. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ ఇదిగోండి, మీ కెమెరా ఇక్కడే ఉంది. చాలా థ్యాంక్స్. ప్రేమ్ కలిసాడుగా మీకు? కలిసి చెప్పాడు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటు దారి ఉంది కదండి? వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఎవరైనా యవ్వనం తర్వాత వృద్ధాప్యంలోకి అడుగు పెడతారు. నేనే హాయిగా బాల్యంలోకి అడుగు పెట్టా. 2 రోజుల నుంచి టెన్షన్తో నరాలు చికిలిపోయి పుర్రె పగిలి మెదడు బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మైండ్ ఫ్రీగా హ్యాపీగా కూల్గా ఉంది ఈ ఐస్ క్రీమ్లా. అనుకున్న ప్రకారం రేపే ఫోటోలు ఇంటికి వచ్చి ఆదిత్య గారి కంట పడితే షాక్ అవుతారు. ఆకాష్ విశ్వరూపం చూసి అందరూ అవాక్ అవుతారు. వామ్మో ఇలాంటి వాడే అని మధ్యలో గుండెలు బాదుకుంటూ డ్రామా మొదలు పెడుతుంది. లేక చిచి ఇలాంటి వాడిని నేను చేసుకోను, పైగా అమ్మాయిలతో తిరిగే పోరంబాగులో ఉన్నాడని చెప్పి పెళ్ళొద్దంటుంది. ఆదిత్య గారి దగ్గరికి వచ్చి ఏంటయ్యా ఆకాష్ అంటారు. నా సెకండ్ షేడ్ అంటాను. రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా కొడతాడు. ధరణి ఏమో ఇదేం పాడుపుద్దయ్యా ఆకాశం అంటుంది. అంతా ముక్కుదోళ్ళ పెట్టి పెళ్లి క్యాన్సిల్ అంటారు. భలే ఛాన్సులే, లక్కీ ఛాన్సులే, బాబాయ్ ఛాన్సులే. అమ్మో పిల్ల రాక్షసే. ఒక బరువు దిగిందని సంతోషపడుతుంటే ఇంకో బరువు ఎంటర్ అయిపోయింది. అసలు ఎంగేజ్మెంట్ కి కారణం ఈ పిల్ల రాక్షసే. ఏంటి బాబాయ్, నాకు కొనివా ఐస్ క్రీమ్? నువ్వు అక్కడే కొనుక్కొని తింటున్నావు. ఎందుకు కొనేవను? కొనిస్తాను, కానీ ముందు నాకు ఒక విషయం చెప్పాలి. ఏ విషయం? నిన్నటి దాకా అంకుల్ అంకుల్ అని పిలిచి ఇప్పుడు సడన్ గా బాబాయ్ అని పిలుస్తున్నావేంటి? మా పిన్నిని పెళ్లి చేసుకుంటున్నావు కదా, అందుకే బాబాయ్ అని పిలుస్తున్నా. ముందు నాకు ఐస్ క్రీమ్ కొని బాబాయ్. రా తల్లి రా, తప్పుతుందా? ఎత్తుకో మరి. ఇంకా అనలేదేంటో అనుకుంటున్నాను. అన్నావు దా. ఈ గాడిద మోత ఏంట్రా బాబు. అబ్బా అబ్బా ఆమో.
ఆదిత్య గారు ఈ కార్డ్ చూడండి, చాలా బాగుంది. ఇది చూడండి, ఇది బాగున్నట్టుంది. హా, సూపర్గా ఉంది. మనం చూసి నచ్చింది అనుకోవడం కాదు, ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి నచ్చాలి కదా. ముందు వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళ ఇష్టాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది కరెక్టే. లేకా లేకా ఏంటి? ఆ, ఆకాష్ ఆకాష్ ఏమయ్య ఆకాష్, ఈయన గారేంటి దీన్ని పిలిచాడు? ఏమయ్య ఆకాష్, ఆకాష్ లేనట్టున్నాడండి. ఎక్కడికి వెళ్ళాడు? ఏమో, నాకేం చెప్పలేదు. నీకేమన్నా చెప్పాడా లేక? ముందు నన్ను ఎందుకు పిలిచారో అది చెప్పు. ఇంత దాకా వచ్చిన తర్వాత ఇంకా మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు? ఏం లేదు లేక, తమిళనాడు ఎలక్షన్స్ లో జయలలిత గెలిచిందంట. నీకు తెలుసో లేదు అని. బావా, పిలిచింది ఎందుకు అది చెప్పు. లేకపోతే ఏంటి, వీళ్ళందరూ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నారు. ధరణి ఏమో ఒకటి బాగుంది అంటుంది, రాధకేమో ఇంకోటి బాగుంది అంటుంది. నేనేమో మీరు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని మిమ్మల్ని రమ్మన్నాను. ఏదో ఒకటి నన్ను అడగాల. నన్ను అడగాల్సిన పనేం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. మనుషుల్ని బలవంతంగా అంటగడుతూ కార్డు గురించి నన్ను అడగటం ఎందుకు? ఏంటి చిన్నపాప ఇలా అనేసింది? సిగ్గేమో. ఓహో, అయితే నువ్వు చెప్పేది పాప, ఏ కార్డు బాగుంది? ఏంటి అంత నా మాట మీద నా ఇష్ట ప్రకారం జరిగినట్టు నన్ను అడుగుతున్నారు? ముందు లేక ఆకాశ్ గురించి చెప్పిన దాని గురించి ఆలోచించు బావా. తొందరపడితే నష్టపోయేది నా చెల్లెలే. ఏంటి మీ అక్క చెల్లెళ్ళకి తెక్క అలా మాట్లాడుతున్నారు? మంచి చెడు తెలుసుకోమనడం తిక్క. ఇప్పుడు నాకు చెప్పావు కదా, వదిలేసే, నేను చూసుకుంటాను. ఇంకే మరి, అన్నీ నువ్వే చూసుకో, ఇంకా నన్ను అడగడం ఎందుకు? ఏడి ఆకాష్ ఏవేవో చేస్తానని ఎక్కడికి వెళ్ళాడు? పెళ్లి చెడగొడతానని ఎక్కడ తిరగడానికి వెళ్ళాడు? మొత్తానికి అక్కా చెల్లెళ్ళిద్దరూ కక్కలేక మింగలేక అవస్థపడుతున్నారు. పెళ్ళనేసరికి గొంతు పట్టేసిందేమో. మంజుల చేతైతే మొత్తం కక్కించాలి. కక్కిస్తా, మొత్తం కక్కిస్తా, వదిలే ప్రసక్తే లేదు. చిన్నపాప పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలి. అవును బా. పెద్ద పాప ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు? మీరు ఏమన్నా ఇచ్చుకోండి, నాకు మాత్రం వడ్డానం చేయించాలి. అందానికి కొట్టానవా? ఆ. హలో బ్రదరు, దా. సార్ ఇప్పుడు ఏమన్నారు? బ్రదరు అన్నాను. నా మరదలకు కాబోయే భర్త అని వరుస కలిపాను, తప్ప? నో 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 సార్, చిన్నగా పిలుపు మారేసరికి షాక్ అయ్యాను సార్. అంత షాక్ ఎందుకయ్యా? రేపు పెళ్ళైన తర్వాతైనా పిలవాల్సిందే కదా. కొత్త కదా. అలవాటైపోతులే. అది సరేగానే ఆకాశ్, పొద్దున్నే టిప్ టాప్ గా మరీ బయలుదేరి ఎక్కడికో వెళ్ళొచ్చేసావు. ఏ పత్తి వ్యాపారానికి ఏంటి? అదే నా ఫ్రెండ్ అమెరికా నుండి వచ్చాడు, అందుకే కలిసి వస్తున్నాను. అబ్బో, నీకు అమెరికా ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? చాలా దేశాల్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఆహా, ఐసి. సార్ ఈ 2 days కాస్త బిజీ, అలా బయటికి వెళ్ళి రావాల్సి వస్తుంది సార్. పెళ్లి దాకానే ఇష్టమయ్యా, క్యారీ ఆన్. ఆ తర్వాత బహుశా నువ్వు ఎక్కడికి వెళ్ళలేకపోవచ్చు, ఏం చేయలేకపోవచ్చు. సార్ అదేనయ్యా, చిన్న పాప నేను అంత బాగా చూసుకుంటుంది అంటున్నాను. జాబ్ కూడా చేయనివ్వదు. ఆఫ్ కోర్స్. ఫింగర్స్ వచ్చినోడు అనుకున్నాను కానీ మంచి స్టైల్గానే తయారయ్యో. ఎంతైనా నీకు అమెరికా ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఆదిత్య గారంటే ఎవరండి? నేనే, రా. మీ కొరియర్ వచ్చింది సార్. ఫోటో బాంబులు వచ్చినట్టున్నాయి, ఆదిత్య గారి చేతిలో పడ్డాయి. ఇంకా సేపట్లో ఇల్లంతా అల్లకల్లోలమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
షాక్ అయ్యాడు. పెళ్లి మటాష్. ఏంటా ఫొటోస్ అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? రెండో వికెట్ కూడా పడింది. ఆకాశం నువ్వు గ్రేట్ హే. ఆల్ క్లీన్ బౌల్డ్ అవుతారు. ఆకాష్ అన్నంత పని చేసినట్టున్నాడు. పెళ్ళి ఆగుతుంది. అసలేంటి ఆ ఫొటోస్? అవి చూసి ఎందుకు అంత షాక్ అవుతున్నారు? ఆకాష్, ఆకాష్, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ రేంజ్ ఇదని తెలీదు. ఓహో, ఇందాక అందుకేనా అమెరికాలో నీకు ఫ్రెండ్స్ ఉన్నారని ఎటకారంగా అడిగినా అన్ని దేశాల్లో ఉన్నారని నువ్వు అన్నా నేను అర్థం చేసుకోలేకపోయాను. రియల్లీ యువర్ గ్రేట్. గ్రేటా? మామూలు గ్రేట్ కాదు. ఇంత పేరున్న పెద్ద సెలబ్రిటీస్తో ఇంత క్లోజ్గా ఉండడం అంటే మామూలు విషయమా? ఎందుకు అలా అంటున్నారు? ఇటువంటి ఇంత గొప్ప వాళ్లతో ఇంత క్లోజ్ రిలేషన్స్ ఉన్నా ఏ రోజు నాకు వీళ్ళు తెలుసని చెప్పలేదు. నిజంగా నువ్వు చాలా చాలా గ్రేట్. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఆహా, యాక్సిడెంటల్గా ఇలాంటి వాళ్లతో దిగిన ఫోటోలు ఉంటేనే పెద్ద ఫోజ్ కొడుతుంటారు. అలాంటిది నువ్వు ఇంత క్లోజ్గా ఉండి కూడా ఎంత వినయం, ఎంత విధేయత. నువ్వు బర్నింగ్ స్టార్ అంత గొప్పవాడివయ్యా. నీ గొప్పతనం తెలియక నేను ఎస్టేట్ మేనేజర్గా పెట్టుకున్నాను. ఐఎమ్ సారీ. నీ బ్యాక్గ్రౌండ్ తెలియక నీతో చాలా తప్పుగా ప్రవర్తించానయ్యా. ఇదేంటి ఇలాంటి ఫోటోలు వచ్చాయేంటి? అంటే స్టూడియో వాళ్ళు చీట్ చేశారా? ఆహా, ఓహో, ఆ ఫోటోలో ఎవరితో ఉన్నాడు? చిరంజీవితో ఆకాష్, నాగ్తో ఆకాష్, రజనీకాంత్తో ఆకాష్. ఆహా, ఓహో, ఇదిగోండి, పట్టుకోండి, జరగండి. ఆకాష్, ఒక సెల్ఫీ. ఆకాష్, ఒక్కసారైనా మాట వరుస కూడా చెప్పలేదు. నాకు సినిమా యాక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఇలా అని తెలిస్తే మొన్న ఎంగేజ్మెంట్కి కూడా పిలిచేవాళ్ళం కదా. ఆదిత్య గారు, పెళ్లికి బాధ్యతగా పిలవాలి, ఖచ్చితంగా పిలవాలి. ఖచ్చితంగా పిలుద్దాం. మనం ఎందుకు, ఆకాశం పిలుస్తాడు. ఏమయ్యా? సార్ ఆపండి సార్. ఈ ఫోటోలు ఏంటో నాకేం తెలీదు. ఈ ఫోటోలతో నాకేం సంబంధం లేదు. సంబంధం లేదంటే నమ్మేస్తారేంటి? ఇంత క్లియర్గా రియల్గా ఉంటే కాదంటావేంటి? చూసావు ధరణి, ఆకాష్ సింప్లిసిటీ తెలిసి కూడా తెలియదు అంటున్నారు సారు. సారా? నేనా? ఈ పిలుపు నా కొంప కొల్లేరుకా? ఇదిగో సారు, తెలియనప్పుడు ఏదో ఏమయ్యా ఆకాష్ అనేశాను. ఇంత పెద్ద పర్సనాలిటీ అని తెలిసాక ఎలా అనగలను? ఏంటి సారు? అవును, మీకు వీళ్ళేనా కీర్తిశేషులు కూడా తెలుసా? వాళ్ళతో కూడా ఏమైనా పరిచయాలున్నాయా? కీర్తిశేషులు ఎవరండి? కీర్తిశేషులు అంటే కందుకూరి వీరేశలింగం గారు, శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణ గారు. వీళ్ళు నా పేరు ముందు కూడా కీర్తిశేషులని వచ్చేలా చేసేట్టున్నారు. మేడం, సార్, నాకేం తెలియదండి. ఎవరో కావాలని నన్ను ఏడిపించడానికి ఈ పన్నాగం పన్నారు. నా ఫోటోలు కాజేసి ఇలా మార్ఫింగ్ చేసుంటారు. మార్ఫింగా? అంత అవసరం ఎవరికి ఉంటది? అవును, ఎవరికుంది? ఆ ప్రశ్న మాది. అవును కదా. ఇలా చేస్తే ఏం లాభం? అవును, ఏం లాభం? అది మేము అడిగాం, మళ్ళీ అదే అడుగుతారేంటి? కరెక్టే కదా. చూసారా ఎలా తమాషాలు చేసి మనల్ని డైవర్ట్ చేస్తున్నారో ఆకాష్ గారు? అవును, తమాషా చేస్తున్నారు. సార్ బాగా క్లెవరు. ఏం బావా? అవును బావా, ఫస్ట్ క్లాస్ అయిన పత్తి. అయ్యో, నాకు తెలియదంటే మీరు ఎవరు వినరేంటి? వాళ్ళెవరో నాకు తెలియదు. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. అయ్యో ఆకాష్, నీకు ఆగు. పత్తి వ్యాపారం ఏంటి? ఆకాష్,
చూసావు పెద్ద పాప ఆకాష్ లెవెలు. అలాంటి వాడు భర్తగా దొరకటం మన చిన్న పాప అదృష్టం కదూ. కాదు కుదరదు అన్నావు, ఇప్పుడేమంటావు? అదృష్టం కాదు, పూర్వజన్మ పుణ్యం. బావా ఇంతకీ ఇవి మార్ఫింగ్ అంటావా ఒరిజినల్ అంటావా? ఏంటి బావ నువ్వు కూడా? ఆడికి అన్సీన్ ఎక్కడుంది, మార్ఫింగే. అవునవును, ఇటు తెంగర సచ్చినట్టే కదా ఈ మార్ఫింగ్ అయి ఉంటాయి. ఒరే ఆకాశం, ఇప్పుడు అన్నగారి పోజ్ అవసరమా? అ, అసలు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో ఆలోచించవేంటి? ఫోటో మార్ఫింగ్ చేయండి అని డబ్బులు ఇస్తే నా బతుకు చిత్రాన్ని ఇంత చిత్రంగా మార్చేస్తారా? నా ప్లాన్ని ఫ్లాప్ చేస్తారా? అవును, వెళ్ళడితే నా మీద రివర్స్ కేసు పెడతారేమో. నా లైఫ్ మొత్తం సర్వనాశనం చేశారు. అవును, ఎలా? ఆవు, 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 లైక్ ప్లీజ్, కొట్టొద్దండి. ఆవు, ఆవు, ఆవు. ఏదో చిత్రం చేస్తాను పెళ్లి జరగనివ్వను అని వెదో బిల్డప్ అన్నీ ఇచ్చి ఇప్పుడు ఖచ్చితంగా ఇచ్చి చేయాల్సిందే అని పొగడేలా చేస్తావా? నువ్వు మంచి అనిపించుకోవడానికా? నిన్ను అబ్బో, అబ్బో, అయ్యో, లేకారు. అబ్బా, అబ్బా, ఇక్కడ, ఇక్కడ, కొట్టండి, ఇక్కడ, ఇక్కడ. నువ్వు చెప్పిన చోట నేను కొట్టాలా? తిరిందా? మీ కోపం తిరిందా? మీ కసి తిరిందా? ఇప్పుడైనా నా మాట వింటారా? ఇంకానా? నీ మాట జన్మలో వినను. వినకపోతే వివరం ఎలా తెలుస్తుందండి? ఆ, జరిగిన నష్టం చాలు, ఇంక కొత్త నష్టం ఏం రాదు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఏయ్, నోరు ముయ్యి. యాక్చువల్గా అంట, యాక్చువల్గా. ఒకటి యాక్సిడెంటల్, ఒకటి మళ్ళీ స్టోరీనా? స్టోరీలు చెప్పగలిగితే ఇక్కడ ఈ తప్పులు నాకెందుకు ఉంటాయి? ఏసీలు సీసాలతో. ఏసీ ఏంట్రా ఏసీ? నీ మోహన్కి ఏసీ ఐసీయూలో ఉండేలా చేస్తా. అబ్బో, అబ్బో, అబ్బా. అంతా విధి భరితం. నా మాట అటు అక్క వినదు, ఇటు చెల్లి వినదు. ఇంక నా బతుకు చాకరేవే, చాకరేవే. ఎవరు చూడలేదు కదా, ఇది చూసి ఉండరు. చూసావు పెద్ద పాప ఆకాష్ లెవెలు. అలాంటి వాడు భర్తగా దొరకటం మన చిన్న పాప అదృష్టం. మంజులే అయి ఉంటుంది. ఆవిడేమో కాట్లు పెట్టింది, ఈవిడేమో కారు చల్లుతుంది. అబ్బా. ఈ స్థితిలో కూడా నా మానసిక పరిస్థితి బాగానే ఉంది. కరెక్ట్గానే గెస్ చేశాను. హలో మంజుల. ఏం సారు? ఏదో ధూమ్ ధామ్ టపాసు, బూమ్ బూమ్ బుపాసు, భూమి దద్దరిల్లుతుంది, భూగోళం బద్దలవుతుంది అన్నా. ఏమైంది? మీ లెవెల్ పెళ్లికి ఓకే అయింది. చెడగొడతా అన్నావు, దీన్నేనా చెడగొట్టడం అనేది? అది కాదు మంజుల. ఏంటలా అంత నీరసంగా మాట్లాడుతున్నావు? ఒకసారి స్కైప్ ఆన్ చేయి. స్కైప్ నా దేనికి? ఫేస్ టు ఫేస్ ఫీలింగ్స్ షేర్ చేసుకుందామని. అలాగే అలాగే ఆన్ చేస్తాను. ఏంటి మంజుల? ఛీ!